అసలు మనం నిద్రపోయాక ఏం జరుగుతోంది? రోజూ రాత్రి మన కళ్ల ముందు మెరిసే ఆ కలల వెనుకున్న అసలు అర్థంనేంటి? అవి ఊరికే మనసులో మెదిలే చిత్రాలా? లేక వాటికి అంతకు మించిన లోతైన రహస్యాలు ఏమైనా ఉన్నాయా? యుగయుగాలుగా ఈ ప్రశ్నలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అంటే ఇవి కేవలం మన ఆలోచనల కలగూరగంపేనా లేకపోతే మనకు ఏదో సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయా? అసలు ఈ కలల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని ఎన్నో నాగరికతలు, ఎన్నో సంస్కృతులు ప్రయత్నించాయి. మన ప్రాచీన విజ్ఞానం ఏం చెబుతోందంటే, మనం చూసే ప్రతీ కలకు ఓ అర్థం ఉంటుందని. ముఖ్యంగా కొన్ని కలలు రాబోయే భవిష్యత్తు గురించి మనకు చాలా ముఖ్యమైన సూచనలు ఇస్తాయని గట్టిగా నమ్ముతారు. మరి ఈ అన్వేషణలో మనకు దారి చూపించేదే స్వప్న శాస్త్రం. ఇది కలల ద్వారా భవిష్యత్తును చెప్పే మన హిందూ సంప్రదాయంలోని ఒక అతి ప్రాచీనమైన విజ్ఞానమన్నమాట. ఇప్పుడు మనం స్వప్నశాస్త్రం ప్రకారం జీవితంలో మంచి మార్పుల్ని తీసుకొచ్చే కొన్ని అత్యంత శుభప్రదమైన కలల గురించి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇవి మామూలు కలలు కాదు, అదృష్టానికి సంకేతాలు. అయితే ఈ స్వప్నశాస్త్రం మంచి కలల్ని ప్రధానంగా 3 రకాలుగా చూస్తుంది. 1 దైవానుగ్రహం, 2 రాబోయే సంపద, ఇక 3 ప్రకృతితో మనం ఉండే సామరస్యం. మొట్టమొదటిది దైవానుగ్రహం. కలలో గనక దేవుళ్ళు లేదా దేవతామూర్తులు కనిపిస్తే అది చాలా చాలా శక్తివంతమైన శుభ సంకేతమంట. అంటే మన జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి, దైవకృప మనకు తోడుగా ఉంది అని అర్థం. ఇక రెండోది సంపదకు సంబంధించింది. కలలో బంగారంగాని, వెండిగాని, డబ్బు లేదా ధాన్యంతో నిండుగా ఉన్న పాత్రలుగాని కనిపిస్తే ఆ వ్యక్తికి సంపద, అభివృద్ధి, విజయం అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయని సూచనన్నమాట. ఇక మూడోది ప్రకృతితో సామరస్యం. అంటే కలలో పచ్చని చెట్లు, పండ్లుతో నిండిన తోటలు, అందంగా వికసించిన పువ్వులు ఇలాంటివి కనిపిస్తే పర్సనల్ లైఫ్లో ఆనందం, ప్రొఫెషనల్ లైఫ్లో ఎదుగుదల, కుటుంబంలో శాంతి, వీటన్నిటికీ అదొక సంకేతం. ఇప్పుడు కొంచెం ప్రత్యేకమైన, చాలా ముఖ్యమైన కల గురించి తెలుసుకుందాం. ఇది చాలా పర్సనల్, మనల్ని మనం చూసుకోవడానికి సంబంధించిన కల. కలలో మన ముఖాన్ని మనమే అద్దంలో చూసుకున్నట్టు వస్తే అది కూడా ఒక అదృష్ట సూచకమేనట. జీవితంలోకి కొత్త అవకాశాలు వస్తున్నాయని, ఏదో మంచి వార్త వినబోతున్నారని దానికి అర్థం. ఇవన్నీ మంచి కలల గురించి బానే ఉంది. కానీ కొన్నిసార్లు మనల్ని భయపెట్టే కలలు కూడా వస్తాయి కదా. వాటిలో అందరికీ వచ్చే అతిపెద్ద భయం, ఆ కలకు అసలైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. అవును, మరణం గురించి కల వస్తే వెంటనే మనసులో ఒకటే కంగారు, మనకుగాని మనవాళ్లకు కాని ఏదైనా జరగబోతుందా అని. చాలామంది ఇలాగే భయపడతారు. కాని స్వప్నశాస్త్రం చెప్పేది దీనికి పూర్తిగా రివర్స్. చూడండి, ఇక్కడే మనకు స్వప్నశాస్త్రంలోని లోతైన వివేకం అర్థమవుతుంది. మరణం గురించిన కల ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. దాని అసలర్థమేంటంటే, ఇన్నాళ్లుగా మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు అంతమైపోయి మన జీవితంలో ఒక సరికొత్త పాజిటివ్ చాప్టర్ మొదలవ్వబోతోందని. ఇప్పటిదాకా మనం ఏ ఏ కలలు మంచివి అనేది తెలుసుకున్నాం. కానీ ఈ కలలన్నింటికీ వర్తించే ఒకే ఒక్క అత్యంత ముఖ్యమైన నియమం ఒకటుంది. ఇది పాటించడం చాలా చాలా అవసరం. ఆ కీలకమైన విషయం ఏంటంటే, స్వప్నశాస్త్రం ప్రకారం మనకు వచ్చిన ఈ మంచి కలల గురించి ఎవ్వరితోనూ ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఆ కలల శక్తి తగ్గిపోతుందట. కొన్నిసార్లు రాబోయే మంచి ఫలితాలు కూడా ఆగిపోవచ్చని గట్టిగా నమ్ముతారు. ఈ నియమాన్ని పాటించడానికి సింపుల్గా 3 స్టెప్స్. 1 ఆ మంచి కలను చూడటం. 2 ఇది చాలా ఇంపార్టెంట్, ఆ కలను పూర్తి రహస్యంగా మనసులోనే ఉంచుకోవటం. ఇక 3 ఆ పాజిటివ్ మార్పు మన నిజ జీవితంలో జరిగేంతవరకు ఓపికగా ఎదురుచూడటం. నెక్స్ట్ టైం ఒక మంచి కల వచ్చినప్పుడు దాని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. బహుశా అది అందరికీ చెప్పాల్సిన కథ కాదేమో. అది కేవలం మీకోసమే వచ్చిన ఒక ఆశీర్వాదం, ఒక రహస్యం. మీ అంతర ప్రపంచంలోని ఆ శక్తిని మీలోనే భద్రంగా దాచుకోవాలి.